ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రవక్త యొక్క ప్రలాపం. మొదటి 4 వచనాల్లో భక్తిహీనుల విషయంలో వచ్చిన సమస్యను మనం ధ్యానం చేసుకున్నాం. 3వ వచనాన్ని మనం చదివితే, యెహోవా, నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు, నా హృదయం నీ పట్ల ఎట్లున్నది, నీవు శోధించుచున్నావు. వధకు ఏర్పడిన గొర్రెలను వలె వారిని హతము చేయము, వధ దినమునకు వారిని ప్రతిష్ఠించుము. విశ్వాసఘాతకులు సుఖంగా ఉన్నారు, దుష్టులు తమ మార్గంలో వర్ధిల్లుతున్నారు. నీవు వారిని నాటుతున్నావు, వారు వేరు తనుచున్నారు, వారు ఎదిగి ఫలాలు ఇస్తున్నారు, వారికి నీవు సమీపంగా ఉన్నావు. అందువల్ల వారిని గొర్రెల వలె హతము చేయి, వధ దినమునకు వారిని ప్రతిష్ఠించు అని ఇర్మియా మొరపెడుతున్నాడు. దుష్టులను నశింపచేయాలనేది ఇర్మియా యొక్క ఆలోచన. అది పాత నిబంధన తలంపు. కొత్త నిబంధన వారిని క్షమించుము అని చెబుతుంది. కొత్త నిబంధన వారిని క్షమించు అని చెబుతుంది. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకాసు వార్త 23:34. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పాను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. జాలిగల మనసు, దయ, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం. సాత్వికం అంటే కీడును సహించే గుణం. దీర్ఘశాంతము, వీటిని మనం ధరించుకోవాలి. ఎందుకంటే మనం పాత నిబంధన క్రింద లేము. పాత నిబంధనను దేవుడు నెరవేర్చాడు, దాన్ని జరిగించాడు. పాత నిబంధనను నెరవేర్చినటువంటి ఏకైక దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన మనకు బోధించినటువంటి మార్గం ఏంటంటే నూతనమైన మార్గం. ఆ ఆజ్ఞల కంటే కూడా ఈ ఆజ్ఞలు మరింత అధికమైనవి, మరింత అద్భుతమైనవి. అందుకే మనం కొండ మీద ప్రసంగంలో కొన్ని విషయాలు మనం చూస్తాం. కొండ మీద ప్రసంగంలో నరహత్య చేయొద్దు అని చెప్పాడు. పాత నిబంధన చెప్పింది. మరి ప్రభు ఏమంటున్నారు? సహోదరుని చూసి వ్యర్థుడా అనొద్దు, కోపపడొద్దు, ద్రోహి అని అనొద్దు. కోపపడితే విమర్శకు లోనవుతాం, వ్యర్థుడా అంటే మహాసభకు లోనవుతాం, ద్రోహి అంటే నరకాగ్నికి లోనవుతాం.
కాబట్టి కాబట్టి మనం బలిపీఠం దగ్గర అర్పణ అర్పిస్తూ ఉన్నప్పుడు నీ సహోదరునికి నీ మీద విరోధం ఉంది అని అక్కడ గుర్తొచ్చింది. అప్పుడు ఏమన్నారు ప్రభు? అది అక్కడ విడిచిపెట్టి ముందెళ్ళి సమాధానపడు, తర్వాత వచ్చి నీవు నన్ను ఆరాధించు అన్నాడు. ఇంకా వ్యభిచారం చేయొద్దు అని పాత నిబంధనలో చెప్పాడు. మరి క్రొత్త నిబంధనలో ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే అప్పుడే తన హృదయమందు అతడు ఆమెతో విచారం చేసినవాడు అవుతాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య ఉన్న విషయాలు చూస్తే మరి వ్యభిచార కారణంను బట్టి వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి విడాకులు ఇమ్మని చెప్పాడు పాత నిబంధనలో, మోషే ధర్మశాస్త్రంలో. కాబట్టి ఇక్కడేమంటున్నాడు? వ్యభిచార కారణం బట్టి ఏదైనా విడిచిపెడితే విడిచిపెట్టాలి, కానీ చిన్ని చిన్ని కారణాలకి, మిగతా కారణాలను బట్టి విడిచిపెట్టకూడదు అన్నారు. నీవు అప్రమాణం చేయక నీ ప్రమాణాన్ని ప్రభుకు చెల్లించాలి అని ప్రభు చెప్పారు ధర్మశాస్త్రంలో. ప్రమాణాలు చేయొచ్చు పాత నిబంధనలు, కానీ ఇప్పుడు నీవేమాత్రం ఒట్టు పెట్టుకోవద్దు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనే ఉండాలి తప్ప ఒకవేళ దీనికి మించినది దుష్టుని నుండి పడుతుంది. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడింది ధర్మశాస్త్రం. మరి ఇక్కడ ఏమంటున్నారు ఆయన? దుష్టుని ఎదిరించొద్దు. నేను కుడి చెంప మీద కొట్టేవాడి వైపు ఎడమ చెంప కూడా తిప్పు. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగి తీసేసుకోవాలనుకుంటే వాడికి నీ పై వస్త్రాన్ని కూడా ఇచ్చేయి. ఒకవేళ ఒకడు నేను మైలు దూరం రమ్మన్నాడు, వాడితో 2 మైళ్ళు కూడా వెళ్ళు. నేను అడుగు వానికి ఇవ్వు. నేను అప్పు అడుగు కోరు వారి నుండి నీ ముఖాన్ని నువ్వు త్రిప్పుకోవద్దు. నీ పొరుగువాడిని ప్రేమించు, నీ శత్రువుని ద్వేషించు అని పరిశుద్ధంగా అదే ధర్మశాస్త్రంలో చెప్పబడింది. కానీ ఇక్కడే ఉన్నాడు ఆయన, మీరు పరలోకమందున మీ తండ్రి కుమారులైనట్టు శత్రువుని ప్రేమించండి, హింసించే వారి కోసం ప్రార్థన చేయండి. మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమించారనుకో, మీరు ఎక్కువ చేసింది ఏంటి? మీకేం ఫలం కలుగుద్ది? సొంకర్లు అలా చేస్తున్నారు కదా. నీవు నీ సహోదరుడిగా వందనం చేస్తే మీరు ఇంకా ఎక్కువ చేసేదేంటి? అన్ని జనులు కూడా అలా చేస్తున్నారు కదా. కాబట్టి మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి, ఉండగలరు అని చెప్పాడు. అబ్బాయి ఇవన్నీ మేము చేయలేమండి, మా వల్ల కాదు అంటాక లేదు, మీరు చేయగలరు అంటున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పాత నిబంధనలు ఇవ్వబడిన ఆజ్ఞల్ని క్రొత్త నిబంధనలో మరింత విశదంగా, మరింత లోతుగా ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడిన ఆజ్ఞలు ఇవి. 4 సువార్తల్లో ప్రభు ద్వారా మనకు ఇవ్వబడిన ఆజ్ఞలు ఉన్నాయి. మిగిలిన పుస్తకాల్లో, కొత్త నిబంధన మిగిలిన పుస్తకాల్లో అపొస్తలుల ద్వారా ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని మనం నెరవేర్చాలి. కాబట్టి ఇర్మియా ఆలోచన, ఆయన ఏమంటున్నాడు? ఇర్మియా, ఇదిగో ప్రభువా వారిని నశింపచేయి అంటున్నాడు. వధకు ఏర్పడిన గొర్రెలలాగా వారిని హతం చెయ్యి.
వద దినానికి వారిని ప్రతిష్ఠించు. భూమి ఎన్నాళ్ళు దుఃఖించాలి, దేశమంతటిలో గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవాలి. అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొని చూడగా, దేశంలో నివసించే వారి చెడుతనం వలన జంతువులను పక్షులను సమసిపోతా ఉన్నాయి. మరి ఎందుకు ఈ దుఃఖం, ఎండిపోవడం? కారణం ఏంటంటే చెడుతనం. దేశంలో నివసించే వారి చెడుతనం వలన ఇవన్నీ సమసిపోతున్నాయి అంట. వారి దుఃఖానికి కారణం, వారి దేశం పాడైపోవడానికి గల కారణం వారి చెడుతనమే, ఇశ్రాయేలు యొక్క చెడుతనమే. మరి పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. అయితే ప్రభువు పాపాలను క్షమించువాడు. ఆయన వద్దకు వస్తే ఆయన మన శిక్షను తన కుమారుడి మీద వేస్తాడు, మనల్ని రక్షిస్తాడు. కాబట్టి పాపాన్ని మాత్రం ఆయన శిక్షిస్తాడు. పాపి తన పాపస్థితి నుంచి మళ్ళకపోతే ఎన్నో అవకాశాలు ఇస్తాడు ఆయన, ఎన్నో అవకాశాలు ఇస్తాడు. వాడు మారకపోతే శిక్షించుటలో కూడా ఆయన ఎంతో కరెక్ట్గా ఉంటాడు. దేవుడు శిక్ష విధించుటలో చాలా స్లో, కానీ శిక్షించాల్సిన టైం వస్తే ఆయనలో ప్రేమ కనపడదు, దయ కనపడదు, కృప కనపడదు, ఏవి కనపడదు. అందుకే చూడండి, ప్రతి వ్యక్తి యందు ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. ప్రతి వ్యక్తి యందు, నీ విషయంలో నా విషయంలో కూడా ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు, చూస్తున్నాడు. ఆయన అందరి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. శిక్షించవలసి వస్తే ఖచ్చితంగా ఆయనలో ఉండే న్యాయం కరెక్ట్గా శిక్షిస్తుంది. కయ్యను అంతే, కయ్యను సంతతి అంతే. నోవహు కాలంలో జలప్రళయంలో నశించిపోయిన వారి గతి కూడా అంతే. చూడండి, వాడ తలుపు, నోవహు వాడ తలుపు ఆయనే బయట నుంచి బిగించాడు. ఇంకా నోవహు వల్ల కూడా కాదు తీయడానికి. ఒకవేళ జలప్రళయం వచ్చేటప్పుడు ఆ వాడ దగ్గరికి వచ్చి గజేతగాళ్ళు నోవహు తలుపు తీ అంటే తీయడానికి తన దగ్గర ఏమీ లేదు. ఎందుకు దేవుడే వాడ తలుపును మూసివేశాడు? లోపల ఉన్నవాళ్ళు నశించిపోకూడదు, వెలుపల ఉన్నవాళ్ళు రక్షణ పొందే ఇంకా అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఎన్నో సంవత్సరాల వరకు చెబుతూ వచ్చాడు, 120 సంవత్సరాలు ఆత్మరూపిగా వెళ్ళి, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి ఆయన బోధిస్తూ వచ్చాడు. నోవహు తీర్పును ప్రకటించాడు, నీతిని ప్రకటించాడు. జలప్రళయం రాబోతుంది అని నోవహు ప్రకటించాడు. ఇది ఇలా జరుగుద్ది అని తీర్పు గురించి చెప్పాడు. అదే సమయంలో నీతిని కూడా ప్రకటించాడు. నీతిని ప్రకటించడం అంటే, నేను ఎలాగైతే పాపినో, నేను ఎలాగైతే నాశనానికి నరకానికి పాత్రున్నో, నా అంతటా నేను రక్షించుకోలేను, నా అంతటా నేను విడుదల పొందలేను, నా అంతటా నేను పాపం లేని పరలోకానికి చేరలేను. కానీ దేవుని కృప, విమోచకుడిని పంపించి ఆయన నన్ను రక్షిస్తానని, నన్ను విడిపిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి నేను ఆయన నమ్ముతున్నాను, ఆయనతో ఏకీభవిస్తున్నాను. ఆయన చెప్పింది వాస్తవం అని నేను నమ్ముతున్నానని దేవునితో ఏకీభవించినవాడు. అదే నీతి అంటే. అదే నీతి అంటే. అలా దేవునితో ఏకీభవిస్తే కృప పొందుతాం, కృప ద్వారా రక్షణ పొందుతాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ చెడుతనాన్ని బట్టి దేశం పాడు. ఎన్నో సంవత్సరాలు యెహెజ్కేలు గ్రంథంలో చదువుతాం.
ఆయన ఎన్నోసార్లు వారిని శిక్షించాలనుకున్నాడు, ఎన్నోసార్లు నాశనం చేయాలనుకున్నాడు ఇశ్రాయేల్ ప్రజలు. కానీ ఓర్చుకుంటూ సహించుకుంటూ వచ్చాడు. ఎన్నో సంవత్సరాలు వారికి ఇచ్చాడు. వారికి చెబుతూ వచ్చాడు, ప్రవక్తలను పంపించి, పెందలగడ లేచి ప్రవక్తలను పంపిస్తూ వారి ద్వారా తన వార్తను ఆయన ప్రకటించాడు. కానీ చాలామంది వ్యతిరేకించారు, ద్వేషించారు, దూషించారు, సమాచారం చెప్పిన వాడిని కొట్టారు. గత అధ్యాయం మనం చూసాం. అనాతోతు వారు ఇర్మియాని చంప ప్రయత్నించారు, ఇర్మియాకు ద్రోహం చేయడానికి ప్రయత్నించారు. ఎందుకని? దేవుని నామం పేరట అతడు ప్రకటిస్తున్నాడు. ఇలా చాలామందిని కొట్టారు, తిట్టారు, దూషించారు, ద్వేషించారు, కొంతమందిని చంపారు. ప్రభువు వారికి పెందలగడే లేచి వారికి సమాచారాన్ని ఇచ్చిన వారు దాన్ని లెక్క చేయలేదు, ఇంకా చెడుతనం చేస్తూనే వచ్చారు. అందుకే ఆల్రెడీ అష్షూరీయుల చేతికి ఇశ్రాయేలుని అప్పగించేశాడు 10 గోత్రాల వాళ్ళు. ఇప్పుడు యోధా 2 గోత్రాల వారిని ఇప్పుడు అప్పగించాలి. మరి వీళ్ళు అష్షూరీయుల ద్వారా ఇశ్రాయేలు కలిగినటువంటి నష్టాన్ని చూసి ఏమైనా బుద్ధి తెచ్చుకున్నారా? లేదు, బుద్ధి తెచ్చుకోలేదు. వారు మరింత చెడుతనంతో, దుష్టత్వంతో నడవడం ప్రారంభించారు. అందుకే ఏమైంది? దేశం, భూమి దుఃఖిస్తూ ఉంది. భూమి అంటే మానవులు నివసించేదే. గడ్డేమో ఎండిపోతూ ఉంది. వీళ్ళేం చేస్తారు మనల్ని అని శత్రువులు చెప్పుకుంటున్నారు. శత్రువులు ఏమనుకుంటున్నారు? రే వీళ్ళు సమూలంగా నాశనం చేద్దాం, వీళ్ళు మన మీద తిరగబడలేరు, వీళ్ళు మన అంతేం చూడలేరు, వీళ్ళు మనల్ని ఏమి ఇబ్బంది పెట్టలేరు, వాళ్ళ చేతగాని వాళ్ళు అన్నట్టుగా శత్రువులు అనుకుంటున్నారు. ఎందువల్ల? దేశంలో నివసించు వారి చెడుతనం వల్ల. 4వ వచనంలో అదే మాట ఉంటుంది. దేశంలో నివసించు వారి చెడుతనము వలన ఈ సమస్తం నాశనం అవుతుంది. జంతువులు, పక్షులు కూడా సమసిపోతూ ఉన్నాయి. జంతువులు, పక్షులు మానవునికి సహకారులు. అవి కూడా సమసిపోతూ ఉన్నాయి. ఎందువల్ల? దేశంలో నివసించే వారి యొక్క చెడుతనం వల్ల. చెడుతనం అంటే పాపం. చెడుతనం అంటే దేవునికి వ్యతిరేకంగా నడవడం. చెడుతనం అంటే దేవుడు వద్దు అన్నదాన్ని చేయడం. చెడు అంటే దేవుడు కోరిన విధంగా మనం స్పందించకపోవడం, దేవుడు కోరిన దానికి విరుద్ధంగా ఆలోచించడం. అసలు మొట్టమొదటి చెడు ఎక్కడ ప్రారంభమైంది? లూసిఫర్లో ప్రారంభమైంది. దేవుడు చెడు చేయడండి. దేవుడు చెడు చేయడు, చెడును సృష్టించడు. దేవదూతలందరినీ చేసినప్పుడు, దేవుడు దేవదూతలందరినీ చేసినప్పుడు మంచి వాళ్ళగానే చేశాడు, కానీ చెడ్డవాళ్ళని ఆయన చేయలేదు. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడండి. ఆయన పరిపూర్ణుడు, లోపం లేనివాడు గనక, పరిశుద్ధుడు గనక ఆయన ఏది చేసినా మంచే చేస్తాడు, కానీ చెడు చేయడు. ఏం చేసినా మంచే చేస్తాడు. మంచే చేసేవాడు ఆయన, మంచే చేసేవాడు, చెడు చేయడు. కానీ చెడు అనేది ఎక్కడ ప్రారంభమైందంటే లూసిఫర్లో ప్రారంభమైంది. దేవదూతలందరి మీద అధిపతిగా వాడిని నియమిస్తే వాడి మనస్సులో ప్రారంభమైంది చెడు. వాడిని ఎందుకు సృష్టించాడు దేవుడు? తనను మోయాలని, దేవదూతలందరినీ చక్కగా నడిపించాలని, వారితో దేవుని ఆరాధింప చేయాలని. వర్షిప్ లీడర్ వీడికి ఇంత ఆధిక్యత దేవుడిస్తే వీడేం చేశాడు? ఆయన మీద తిరుగుబాటు చేశాడు. చెడు అనేది వాడిలో ప్రారంభమైంది. చెడు అంటే ఏంటి? దేవుడు వాడిని సృష్టించిన దాన్ని ఎరిగి
ఓహో, నన్ను దేవుడే సృష్టించాడు, నేను ఆయన కొరకు బ్రతకాలి, నేను ఆయనకి ఇష్టమైనది చెయ్యాలి, నేను ఆయనకి విధేయత చూపాలి. ఇది వాడు నేర్చుకోవాల్సిన విషయం, వాడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కానీ వాడేం చేశాడు? ఆయన అధికారం నాకు అక్కర్లేదు, ఆయన నేను ఆరాధించేలాగా చేయడం ఏంటి? ఈ దేవదూతలందరినీ కొంతమందిని నా వైపు తిప్పుకొని ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయన పదవిచ్యుతుడు చేసి నేను ఏల్దాం, నేను పరిపాలిద్దాం అనుకున్నాడు. కానీ వాడి వల్ల అయిందా? వాడు దేవుని స్థానాన్ని తీసుకోగలిగాడా? తీసుకోగలడా? ఒకవేళ తీసుకున్న దేవునిలాగా వాడు పరిపాలించడానికి కుదురుద్దా? వాడికి అంత సమర్థత ఉందా? లేదు. కానీ వీడు చెడును తిరుగుబాటు చేశాడు. చెడు అంటే అదే, దేవుడు కోరిన దానికి భిన్నంగా చేసేదాన్ని చెడు అంటారు. చెడు అంటారు. కాబట్టి దేశ నివాసుల యొక్క చెడుతనాన్ని బట్టి మొత్తం దేశం అంతా కూడా పాడైపోయింది. మొత్తం దేశం అంతా కూడా పాడైపోయింది. కాబట్టి వారి చెడుతనాన్ని బట్టి ఇలాగైపోయిందని భక్తుడు విలపిస్తున్నాడు. భక్తుడు విలపిస్తూ ఉన్నాడు. అయితే ప్రభు పాపిని ప్రేమిస్తాడండి, పాపాన్ని ద్వేషిస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. పాపి మారు మనసు పొందితే ఆయన సంతోషించి క్షమిస్తాడు. ఒకవేళ ఇంకా చెడుతనం చేస్తూనే ఉంటే ఒక దినాన సమయం వచ్చినప్పుడు ఆయన కోరిన విధంగా, ఆయన ఇష్టానుసారంగా, ఆయన నియమించిన నియమం ప్రకారం, ఆయన నియమించిన సమయం ప్రకారం ఖచ్చితంగా శిక్షిస్తాడు. శిక్షించేటప్పుడు ఇక ఆయనలో ప్రేమ కానీ, జాలి కానీ, దయ కానీ, కృప కానీ కనబడవు. ఆయన శిక్షించాలనుకున్నప్పుడు మందులు పనిచేయవు, డాక్టర్లు పనిచేయరు. ఆయన శిక్షించాలనుకున్నప్పుడు ఎవడు తప్పించుకోలేడు. ఎవడు తప్పించుకోలేడు. ఎవడైనా సరే, జలప్రళయం, నోవహు కాలంలో జలప్రళయంలో ఆ ఎనమండుగురు తప్ప భూమి మీద ఉన్నటువంటి గజేతగాళ్ళు కానీ, భూమి మీద ఉన్నటువంటి నెఫీలీలు కానీ, భూమి మీద ఉన్నటువంటి సాతాను చెడగొట్టిన సంతతి వారు కానీ, ఒకవేళ సాతాను గడి కానీ వారికి ఏమైనా సహాయం చేసి ఒక్కడైనా బ్రతికించగలిగాడా? ఒక్కళ్ళైనా బ్రతికారా? లేదు. సమూలంగా ఒక్కడ కూడా మిగలకుండా నాశనం చేసేసాడు. దేవుడే చేశాడు ఆ పని. ఇప్పుడు నీ పెరట్లో మామిడి చెట్టు ఉంది, మామిడికాయలు కాసింది. ఆ మామిడికాయలు కోసుకున్నావు, పచ్చడి పెట్టావు, కొన్ని ఏమో పండేసి తిన్నావు, కొన్ని. మరి ఇప్పుడు ఈ సీజన్ అయిపోయిన తర్వాత మామిడి ఆకులు ఆ చెట్టు రాలుస్తుంది. అది నీ పెరట్లోనే ఉంది ఈ మామిడి చెట్టు. ఆ చెట్లు ఆకులు రాలినప్పుడు నువ్వేం చేస్తావు? చక్కగా అవన్నీ కూడా సమకూర్చి ఒక చోట పోగు చేసి దానికి నిప్పు పెడతావు. అరే, ఎంత మంచి మామిడికాయలు నాకు ఇచ్చింది, పచ్చడి పెట్టాను మామిడికాయలతో, మామిడి పళ్ళు తిన్నాను, ఎంతో స్వీట్ అయినవి, అయ్యో ఇలాంటి చెట్టు ఆకులు నేను కాలుస్తాం అని అనుకుంటావు ఎప్పుడన్నా? అనుకో. ఇలాంటి చెట్టు ఆకులు నేను కాల్చాలి, అబ్బే నేను కాల్చలేను అనుకో. శుభ్రంగా ఆసక్తితో ఖచ్చితంగా దాన్ని శుభ్రం చేస్తాం. లేకపోతే ఏమవుతుంది? పాములు, జేర్లు, తేళ్లు చేరి మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి పాపిని ప్రేమిస్తాడు, తన దగ్గరకు వస్తే క్షమిస్తాడు. పాపి ఆయన దగ్గరికి రాకుండా నువ్వు అక్కర్లేదంటే ఒక దినాన, నియమించబడిన దినాన శిక్ష తప్పదు. కాబట్టి ప్రభు క్షమించేవాడు, కాబట్టి దీర్ఘశాంతం చూపిస్తున్నాడు నీ పట్ల, నా పట్ల. కాబట్టి మనం ఖచ్చితంగా ఆయనకు విధేయులము అవ్వాలి. ఆయన మాట వినాలండి, ఆయనకు లోబడాలి. ఆయనే నిజమైన దేవుడు. నేను అంగీకరించను, నేను ఇష్టపడను, నాకు వద్దు అంటే
రేపొద్దున నువ్వే నష్టపోతావు. తర్వాత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. ప్రభు చిత్తమైతే రేపు దినం మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.